అనుకోవచ్చా జూబ్లీ హిల్స్ మీద? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగుతూ వస్తుంది. ఈ మూడు ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, ముందుగా జరిగిన 2 రౌండ్లకు సంబంధించి షేక్పేట డివిజన్ కి సంబంధించి ఇతర డివిజన్ కి సంబంధించి ఈ 3 రౌండ్లు కలుపుకుంటే బీజేపీకి స్వల్పంగా 307 ఓట్లమే నమోదయ్యాయి. అంటే బీజేపీకి సంబంధించి కూడా ఇంకా మరికొన్ని రౌండ్లకు సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1144 ఓట్లతో కొనసాగుతా ఉన్నది. దాదాపుగా 127 ఓట్లకు సంబంధించి కూడా మెజార్టీ లీడ్ లో 2వ రౌండ్ లో కొనసాగుతా ఉన్నది. మొత్తంగా ఈ 2 పార్టీల నడుమే కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. మరికొన్ని ఇంకా 3 రౌండ్ల తర్వాత కూడా ఈ ఏదైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారు అనే దానిపైన కూడా 3 రౌండ్ల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీల అభ్యర్థులు కూడా మేము ఎక్కడా కూడా తగ్గం, మాకు 100% విజయం మాది అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి టక్ ఆఫ్ ద వార్ నడుస్తుంది. సాయంత్రం లోపు ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గినట్టుగా కనబడతలేదు. మరి కాంగ్రెస్ ఎంత మొత్తానికి కలిపి ఇదే విధంగా ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య తేడా స్వల్పంగా ఎంత ఉండే అవకాశం ఉందంటారు అసలు? ప్రధానంగా ట్రెండ్స్ కి సంబంధించి కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతా ఉన్నది. బీజేపీ ఏదైతే వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాదాపుగా 25,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే షేక్పేట డివిజన్ తర్వాత వెంగళరావు డివిజన్ సంబంధించి కూడా పూర్తయింది. మిగతా డివిజన్లకు సంబంధించి కూడా బోరబండ ఇతర డివిజన్లకు సంబంధించి రెహమత్ నగర్ కి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉన్నాయని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో ఆ డివిజన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఓటర్లంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా ముందంజలో కొనసాగుతా ఉన్నది. ఇక 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ 2 పార్టీల నడుమ కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇంకా తర్వాత అంటే దాదాపుగా 5 రౌండ్ల తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఇతర డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆదరణ ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా ఆ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఓటర్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 25,000 మెజార్టీ దాటుతాయని కూడా పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాబట్టి అది నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనాథ్, హరీష్, ప్రధానంగా జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పారంటే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి మైనార్టీ వర్గాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తోనే ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తూనే వచ్చింది. అది కనబడుతుంది అనుకోవచ్చా? మైనార్టీ వర్గాలు మెజారిటీ పర్సెంట్, ఎందుకంటే ఎక్కువగా కూడా ఓటింగ్ శాతం నమోదు కాలేదు, చాలా తక్కువ శాతం నమోదైంది. ఓటింగ్ బస్తీల్లో కూడా ఓటింగ్ తక్కువ శాతం నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఈ యొక్క లీడింగ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా 4 లక్షల పైచలకు ఓట్లు కలిగి ఉన్నాయి. దాంట్లో స్వల్పంగా అంటే దాదాపుగా ఎప్పుడు 50% సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ నమోదు కాలేదు. 48.48% సంబంధించి కూడా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో ప్రజలు ఓటు వేశారు. దాంట్లో ప్రధానంగా మైనారిటీ ఓట్లకు సంబంధించి కూడా ఎక్కువగా జూబ్లీ హిల్స్ లో కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆదరణకు సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. మైనారిటీలకు సంక్షేమం సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీ సంక్షేమ పథకాలు కావచ్చు, మైనారిటీలకు జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి దాదాపుగా 500 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాతనే జూబ్లీ హిల్స్ లో పూర్తి స్థాయిలో సీవరేజ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పనులన్నీ కూడా జూబ్లీ హిల్స్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే జూబ్లీ హిల్స్ లో అభివృద్ధికి పాటుపడింది. ఆ జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అయి ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కీ రోల్ పోషించారు. అజారుద్దీన్ కి సంబంధించి కావచ్చు, ఇతర మైనారిటీ నేతలకు సంబంధించి
ఆ మైనార్టీ ఓటు బ్యాంక్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడంలో కీ రోల్ పోషించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే షేక్పేటలో 127 సంబంధించిన ముందుగా ఏదైతే ఆ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే ఖచ్చితంగా మైనార్టీలు షేక్పేటలో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉంటారు, ఓటర్లు మైనార్టీలు కలిగి ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ కి వేసినా కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నాయి. దాంతో ఏదైతే వెంగర్రావుకి సంబంధించి కావచ్చు అక్కడ కొంతమంది మైనార్టీలు ఉంటారు. అలాగే రేహమత్ నగర్ కి సంబంధించి కావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో మైనార్టీ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ డివిజన్లకు సంబంధించిన లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మైనార్టీ ఎటువైపు ఉన్నారని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. 1144 ఓట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఇంకా 3 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో తెలుస్తుంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు నిర్వహించుకున్నారు. ప్రతి సవాళ్లు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఒక నినాదాన్ని తీసుకుంది. హైడ్రా బుల్డోజర్ కి సంబంధించి కావచ్చు, కార్ బుల్డోజర్ కి సంబంధించిన నినాదాన్ని తీసుకుంది, ప్రచారాన్ని నిర్వహించింది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరోసారి బుల్డోజర్లు వస్తాయి అన్నట్టు కూడా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రచారం చేసింది. బుల్డోజర్ల వల్ల హైడ్రా వల్ల కూడా లక్ష కోట్ల విలువలు చేసే భూములను కాంగ్రెస్ పార్టీ కాపాడింది. గత ప్రభుత్వం ఏదైతే అన్యాక్రాంతమైంది, కబ్జాలు చేశారు. ఇక విలువైన భూములను హైదరాబాద్ లో కబ్జాలు చేశారు. ఆ భూముల్లో సంబంధించి హైడ్రా వెళ్ళింది కానీ సామాన్యుల జోలికి హైడ్రా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు జూబ్లీ హిల్స్ 10 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ పేదల వరకు చేరాయి. రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, వీటన్నిటిని చెప్తూ ప్రచారాలు నిర్వహించింది. ముఖ్యంగా ఈ 2 పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి పోటాపోటీ ప్రచారాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళ నడుమ కూడా జూబ్లీ హిల్స్ ప్రచార పర్వం కొనసాగింది. ఇప్పుడు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎటువైపు ప్రజలు మొగ్గు చూపారు, అభివృద్ధి వైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి కూడా ఆ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎంతవరకు అందించింది. డోర్ టు డోర్ మంత్రులు